తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త సూర్యోదయం. ద్రవిడ కోటలు బద్దలయ్యాయి. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది. సినిమా వెండితెరపై దళపతిగా వెలిగిన ఒక వ్యక్తి ఈరోజు 8 కోట్ల మంది ప్రజల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఎన్నో అడ్డంకులు, మరెన్నో కుట్రలు, వీటన్నిటినీ తట్టుకొని తమిళ గల వెట్రి కలంగం టీవీకే పార్టీ ఎలా విజయం సాధించింది. ముఖ్యంగా టీవీకే పార్టీలో సెన్సేషనల్ స్టోరీ ఏంటంటే 29 ఏళ్ల యువతి కీర్తనకు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఉన్న విజయ్ వ్యూహం ఏంటి, వీటన్నిటినీ ఎలా అధిగమించాడు, అధిగమించి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టాడు. సినిమా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం అంటే విజయ్కి మామూలు విషయం కాదది. ఎందుకంటే అక్కడ కోట్ల రెమ్యునేషన్. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు మరో నటుడు వచ్చాడు వెళ్ళిపోతాడు అన్న విమర్శలకు అదే విమర్శలకు నోళ్లు మోయించాడు. 108 స్థానాలు గెలుచుకోవడం అంటే తమిళనాడు చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ మరియు వామ పక్షాలతో పొత్తు పెట్టుకొని ద్రవిడ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగిన తీరు విజయ్కి సాధ్యమని చెప్పుకోవచ్చు. ఇట్లా దీని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. ఐటీ దాడులు, విజయ్ ఇంటి వద్ద నిరసనలు, ఇలాంటి కుటుంబ కలహాలు, రాజకీయాల్లోకి వస్తున్నాను అనే సంకేతాలు వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కూడా ఒత్తిడి ఎదురైంది విజయ్కి. అదేవిధంగా షూటింగ్ స్పాట్లోనే ఆయన్ను విజయ్ను విచారించిన భయపడలేదు. మతపరమైన విమర్శలు, విజయ్ పేరు జోసెఫ్ విజయ్. అదేవిధంగా ఇక్కడ చుట్టూ మతపరమైన రాజకీయాలు ఇలా చేసి ప్రజలను విడగొట్టాలని చూశారు కొంతమంది రాజకీయ పెద్దలు. కానీ విజయ్ లౌకిక వాదం తన బలమని నిరూపించుకున్నాడు. అదేవిధంగా మళ్ళీ పెద్ద తలకాయ నొప్పిగా కుటుంబ వివాదాలు. ఈ కుటుంబ వివాదాలతో తండ్రితో తలెత్తిన పార్టీ పేరు గొడవలను రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవాలని చూసినా విజయ్ మాత్రం చాకచక్యంగా పరిష్కరించుకున్నారు. అదేవిధంగా సినిమా అడ్డంకులు కూడా అతన్ని చాలా ఎంటాడాయి. ఆయన సినిమాలకు రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ తమిళనాడులో థియేటర్లు ఇవ్వకుండా ఎంతోమంది ఆపారు. ఆడియో లాంచ్కు మాత్రం అనుమతి కూడా నిరాకరించి మానసికంగా కుంగదీయాలని చూశారు. కానీ అవే ఆయనకు మైలేజ్ ఇచ్చాయన్నమాట. ఎవరైతే ఈ అడ్డంకులని ఆపారో మానసికంగా ఐటీ దాడులు, సినిమాలకు థియేటర్లు ఇవ్వరు, ఆడియో లాంచ్కి పర్మిషన్స్ ఇవ్వరు, ఇలా ఎలా అయితే మానసికంగా కుంగదీశారో ఇవన్నీ అతనికి ప్లస్ అయినాయి. ముఖ్యంగా అక్కడ యువత మరియు మహిళలు, పాత తరం రాజకీయాలకు విసిగిపోయిన యువకులు యువత అక్కడ విజయ్ టార్గెట్ చేశాడనమాట వాళ్ళని. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు, మొదటగా వచ్చిన ఓటర్లు టీవీకే వైపు నిలిచారనమాట. విద్యార్థుల ప్రోత్సాహం ప్రతి జిల్లాలో ఎవరైతే విద్యార్థులు టాపర్లుగా నిలిచారో వాళ్ళందరినీ సన్మానించటం, వారికి అవార్డులు ఇవ్వటం ఇలా మంచి ప్లస్ పాయింట్గా అయ్యాయి విజయ్కి. వీటి ద్వారా గ్రౌండ్ లెవెల్ కుటుంబాలతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కింది. అయితే ఇక్కడ అవినీతి లేని పాలన,
విజయ్ మెయిన్ మరి మీటింగులో అవినీతి లేని పాలన, కులాలకు అతీతమైన రాజకీయం అనే నినాదం బాగా పనిచేసింది. ముఖ్యంగా ఇక్కడ విజయ్ క్యాడర్లో సెల్వియన్ కీర్తన ఒక సంచలనమని చెప్పుకోవచ్చు. కేవలం 29 ఏళ్ల వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంటే మరి తమిళనాడు చరిత్రలోనే ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. మరి విజయ్ క్యాడర్లు మరి ఎతికి ఆమెకి 29 ఏళ్ల తెలుగు యువత ఆమె. విజయ్ తన క్యాబినెట్లో యువతకు పెద్ద పీట వేస్తానని చెప్పిన మాటలను మరి నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ కీర్తన వంటి సామాన్య నేపథ్యం ఉన్న మరి కీర్తన వంటి సామాన్య నేపథ్యం ఉన్న యువకులకు అవకాశం ఇచ్చాడు. మరి ఇట్లా రాజకీయం ఎవరికైనా సాధ్యమే అని మరి నమ్మకాన్ని నిరూపించాడనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షాలు కూడా మరి వాళ్ళ రియాక్షన్లు కూడా చాలా లోతుగా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ మొదటగా గెలిచాడు, రాజకీయ అనుభవం లేదు, మరి ఎలా కేడర్ను ముందుకు తీసుకెళ్తాడని మరి వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నాయి. గెలవడం ఒక ఎత్తు, పాలించడం మరో ఎత్తు అనమాట. పీకల లోతులో అప్పుల్లో ఉన్న మరి రాష్ట్రం అది. ఆర్థిక పరిస్థితిని మరి విజయ్ ఎలా మరి చక్కదిద్దుతారు? మరి కేంద్రంతో సంబంధాలు, మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకొని వెళ్ళడం వంటి సవాళ్ళు మరి ఆయన ముందున్నాయి. అదేవిధంగా ఇక్కడ నిన్నటి వరకు ఆయన రంగుల ప్రపంచానికి దళపతే, మనందరికీ తెలుసు. మరి పెద్ద స్టారు, తమిళనాడులోనే మంచి పెద్ద స్టారుగా. మరి నేడు కోట్లాది మంది ప్రజలకు, మరి కోట్లాది మంది ఆశలకు అధిపతి అన్నమాట. అడ్డంకులు ఎన్ని వచ్చినా ఎదురు నిలిచిన సీఎం పీఠాన్ని అధిష్ఠించిన విజయ్ పాలన ఎలా ఉండబోతుందో మరి వేచి చూడాలి. సో ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. మరి చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి.